వెళ్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథుల ఆశీస్సులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మేము మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తాము. బాబా గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో వాటిని పాటించి భవిష్యత్తులో రాబోయే కాలంలో కూడా ఈ దేశాన్ని ఆధ్యాత్మిక దేశంగా మనం ముందుగా తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ముఖ్యంగా మేము ఈ యొక్క బాబా గారి యొక్క ప్రార్థనా మందిరము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ముఖ్యంగా చెప్పాలంటే బాబా గారి ఆశీస్సులు ముందుగా మాకున్నాయి. ఎందుకంటే మా తమ్ముళ్ళు ఇక్కడ ఏదైతే మందిరానికి సంబంధించినటువంటి ఏదైతే ఇనుము ఏదైతే పరికరాలు ఏదైతే ఉన్నాయో మేము తెచ్చిన వెంటనే బాబా గారి ఆశీస్సు వల్ల మా అందరికీ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది మేము బాబా గారి ఆశీస్సులనే అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నరచ్చు నా ఇల్లు కట్టక ముందు ఫస్ట్ మీ ఇల్లు కట్టుకుండ్రి అని ఒక ఆశీర్వాదం బాబా గారి ఉన్నదేమో అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మా ఇల్లు ఇప్పుడు దాదాపు 1 నెల 2 నెలల్లో మా ఇల్లు కంప్లీట్ అవుతాయి. తర్వాత మేము త్వరితగతిన ఈ ప్రార్థన మందిరానికి మేము ప్రారంభిస్తామని నేను ఇక్కడ సభాముఖంగా అందరి యొక్క మిత్రునిగా ఒక తమ్మునిగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ పనులు 1 నెల 2 నెలల్లో మనం ప్రారంభించి అందరి సహాయశాఖలు తీసుకొని ఇక్కడ మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థనా మందిరాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ నుండి సరౌండింగ్ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతంలో పులాజీ బాబా గారి ఆధ్యాత్మిక మందిరానికి వచ్చి వారి యొక్క ప్రార్థన చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క సహకారాలు మాకు ఉంటాయని మేము భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ముఖ్య అతిథులందరికీ మా ఊరి ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై పులాజీ బాబా. నా యొక్క నమస్కారాలు. సమయం చాలా అయింది, ఇప్పటికీ సుమారు 2 కావస్తుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటే అందరూ కూడా కడుపులో ఎంత పరిగెత్తారు కదా, ఆకలి అవుతా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి చేసుకునేటువంటి కార్యం భోజనము అందరి ఇళ్లల్లో ఉంటుంది. అన్నం లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఉన్న సమయం లోపల కాస్త విచారణ చేసుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనకి ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఈ మానవ జన్మ దొరకదని అన్నారు. కాబట్టి ఈ మానవ జన్మ దొరికినందుకు మనం ఏం చెయ్యాలా, ఏ విధంగా జీవించాలా, ఏం సాధించాలా అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక విద్యార్థిని మనం పాఠశాలలో వేసినామంటే అతడు జ్ఞానం పొందాలా. ఆ విద్య ద్వారా వాడు ఉన్నతమైనటువంటి చదువులు చదివి మరి ఎంత గొప్ప గొప్ప స్థాయికి చేరాలని మనం అంటూ ఉంటాం. మరి ఇక్కడ మనం గొప్ప స్థాయికి చేరాల్సినటువంటిది ఏమున్నది, ఇందులో గొప్ప స్థితి ఏమున్నది అంటే మనం భౌతిక విద్య లోపల ఒక మినిస్టర్ అయినా కలెక్టర్ అయినా ఎవరైనా కానివ్వండి, అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కాదు. శాశ్వతమైనటువంటి పదవి ఇక్కడ ఏదైనా ఉన్నది అంటే మరి ఇంత మహాత్ముల కన్నా ఈ గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అదంతా కూడా స్వార్థంతో కూడుకున్నది. కానీ ఇక్కడ నిస్వార్థమైనటువంటిది, నిన్ను సరి అయినటువంటి నీది అంటే నీ జీవన లక్ష్యాన్ని చూపించేది, చేర్పించేది. ఇవాళ భారతదేశంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా మరి అలా శాంతి లేక వాళ్ళు భారతదేశం వైపు చూస్తున్నారు. ఎటు చూస్తున్నారు? భారతదేశం వైపు చూస్తున్నారు. మన ఇంటి లోపలనే మనం దీన్ని ధ్యానం ద్వారా సాధించుకోవచ్చు అని చెప్పి బాబా గారు చెప్పడం జరిగింది. ఎన్నో దేవుళ్ళ పేర్లు పెట్టి మనం పూజలు చేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం. పని మానుకొని కూడా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో పేర్లు పెట్టుకొని దేవుని పూజలు పునస్కారాలు చేస్తున్నాం. మరి ఎన్ని చేసినా కూడా మనకు ఇటువంటి శాంతి ఆనందం అన్నది ఉండలేదు. మరి ఇన్ని దేవుళ్ళ పేర్లు పెట్టి మనం ఎన్నో పూజలు చేస్తున్నాం. మరి సిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. అందరికీ దేవుడు ఒక్కడే.
సాయిబాబా గారు ఏమన్నారు, దేవుడు ఒక్కోడే అని. ఆ దేవుడు ఒక్కోడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అది మనకు తెలియదు. మనకు తెలియకనే మనము కాశీ, కన్యాకుమారి ఎన్నో ఎక్కడెక్కడో తిరిగినాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగి అలసిపోయినాం కూడా, మనకు ఎటువంటి శాంతి ఆనందం దొరకలేదు. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మరి దేవుని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు మనకు మార్గాన్ని చూపిస్తారు. మరి దేవుని తెలుసుకోవాలంటే దాని పద్ధతి ఏంది, దాని మార్గం ఏంది, మరి ఏ విధంగా చేయాలి దేవుణ్ణి తెలుసుకోవాలంటే దాన్ని తెలపడానికి శక్తివంతమైంది. ఇది చాలా అనంతమైంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళమే ప్రతిరోజు 3 పూటలు ధ్యానం చేస్తే ఈ మన సర్పంచ్ గారు అన్నట్లు దీన్ని భారతదేశం అంతా తీసుకెళ్లవచ్చు ఈ ధ్యాన మార్గాన్ని అని చెప్పడం జరిగింది సర్పంచ్ గారు కూడా. జ్ఞానం మరణించినా నా జ్ఞానం మాత్రం ఎన్నటికీ మరణించదు అని చెప్పిండు. ఆ మరణించదు అంటే ఏది? మరి జ్ఞానమే. తన జ్ఞానం మరణిస్తుందా? తన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా తన ఆత్మ జ్ఞానం మళ్ళీ మన ముందటికి వస్తుంది. బాబా మరణించిన శరీరం కనిపించకపోవచ్చు, బాబా జ్ఞానం మాత్రం మన ఆత్మలు మాత్రం ఈ ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. వాళ్ళు మరణం లేదు, జననం ఉండదు, వాళ్ళకు మరణం కూడా ఉండదు. వాళ్ళు జ్యోతి స్వరూపులు, ఆత్మ స్వరూపులు. సాయిబాబా మానవుడిగానే జన్మించిండు, కానీ దైవ కార్యాలు చేసిండు, గొప్ప గొప్ప కార్యాలు, భక్తుల బాధలను తీర్చిండు, భక్తుల యొక్క ఎన్నో మహిమలు చూపించిండు సాయిబాబా గారు కూడా. కానీ సాయిబాబా మరణించిన సాయిబాబా షిరిడీలో జరుగుతున్నాయా లేవా? వేల లక్షల మంది పోతున్నారు ఈనాడు. అలాగే పులాది బాబా గారు కూడా తాను సమాధి అయినా కూడా తన సమాధి నుండే నేను మాట్లాడతాను, మీరు సమాధి దర్శనం చేసుకుంటే మీ సంకల్పం కల్పవృక్షం కామధేను వల్లే మీ కోరికలు తీరుతాయని బాబా గారు కూడా చెప్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడనే ధ్యానం చెయ్యండి, అక్కడనే మనకు శక్తి జాగృతి అవుతుంది. ఈ శక్తి జాగృతి అనేది ఋషులు మునులు అడవులలో సంవత్సరాలు 15 ఏళ్ళు తపస్సు చేసినా కూడా వారికి శక్తి జాగృతి కాలే. కుండలిని శక్తి ఆ ఒంటి కాలు మీద తపస్సు చేసినా కూడా వాళ్ళు మరణించారు, కానీ వాళ్ళకి కాలే. కానీ ఈనాడు మనం ఏ అడవులకు పోకున్నా కూడా, మనం ఇల్లు వదలకున్నా కుటుంబంలోనే ఉంటూ మనకు శక్తి तर मला आध्यात्मिक ज्ञानाच्या दृष्टीतून जेवढं तुम्ही करायचं ना, पण हे जर मला यमाच्या तोंडाची सरळ यमाच्या तोंडामध्ये लक्षात ठेवा, ही माझी स्वप्न आहे माझे. हे इकडे देव आहे, तिकडे देव आहे, इथं देव आहे, इथं देव आहे, माळीत आहे, महाराजा पूजा करा, पंढरीला जा, काशीला जा. अरे आहे का कोणी आले म्हणजे आपले गेले अंधश्रद्धेमध्ये लक्षात ठेवा. म्हणजे आपल्या आत्मशंकर आपण विसरून गेलो. अख्खर कृष्णानं अर्जुनाला हे दाखवलं, जागा एकाचा असावा, तिथे करोड नसावा, आधी असं साधावा, मग साधावा संभाव, या नारीचा वडाला नेवाला शिवला अर्जुना, तिथं मी आहो, माझा मोरासारखा डोळा आहे म्हणला, ते मी आहो निराकार. मी माझी आत्मा, लक्षात ठेवा, मी माझी आत्मा. या भागवतामध्ये उद्धवाला बोध केला, वाचून पहा.